పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. పంచాయతీలకు రిజర్వేషన్లు దాదాపు ఖరారు కావడంతో పోటీ చేసేందుకు ఆశావహులు రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో 50% సీట్లు మహిళలకు కేటాయించడంతో రిజర్వేషన్ కలిసి రాకపోయినా తమ వారిని పోటీలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1708 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో ఎస్టీలకు 650 పంచాయతీలు రిజర్వ్ కాగా షెడ్యూల్ ఏరియాలో 272 పంచాయతీలు, 100% ఎస్టీ జనాభా ఉన్న 239 పంచాయతీలు రిజర్వ్ అయ్యాయి. ఇక నాన్ షెడ్యూల్ కోటాలో 139 పంచాయతీలు ఎస్టీలకు దక్కాయి. 622 పంచాయతీలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఎస్సీలకు 224, బీసీలకు 212 రిజర్వ్ అయ్యాయి. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆన్ రిజర్వ్డ్, ఏజెన్సీలో 100% ఎస్టీ ఉన్న జనాభాలుగా వర్గీకరించారు. అన్ని కేటగిరీలో మహిళలకు, పురుషులకు సమానంగా గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ చేశారు. అన్ని చోట్ల ఈసారి మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేశారు. రిజర్వేషన్ల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్లో మాత్రం రిజర్వేషన్లు మహిళలకు అత్యధికంగా పంచాయతీ సీట్లు కలిసి వచ్చాయి. వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లిలో ఓపెన్ కేటగిరీ కంటే మహిళలకే ఎక్కువ స్థానాలు రిజర్వ్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 130 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో ఎస్టీలకు కేటాయించిన 4 సీట్లలో మహిళలకు 2, పురుషులకు 2 సీట్లు, ఎస్సీ కోటాలో 40 సీట్లలో సమానంగా 20 సీట్లు కేటాయించారు. బీసీలో 19 స్థానాలు రిజర్వ్డ్ కాగా అందులో 10 పురుషులకు, 9 స్థానాలు మహిళలకు రిజర్వ్డ్ అయ్యాయి. జనరల్ కేటగిరీలో 32 స్థానాలు మహిళలకు, 31 స్థానాల్లో స్త్రీలు లేదంటే పురుషులు పోటీ చేసేలా స్థానాలు కేటాయించారు. మహబూబాబాద్ జిల్లాలో 461 గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్ కోటాలో 102, 100% ఎస్టీ ఉన్న గ్రామ పంచాయతీలు 115 ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు 244. వీటిలో ఎస్టీ కేటగిరీలో 58 స్థానాలు, ఎస్సీలకు 42 స్థానాలు, బీసీలో 22 స్థానాల్లో పురుషులకు, మహిళలకు 11 చొప్పున రిజర్వ్డ్ అయ్యాయి. ఇక జనరల్ కేటగిరీలో 122 గ్రామ పంచాయతీలు కేటాయించగా వీటిలో జనరల్ 61, మహిళలకు కూడా 61 స్థానాల్లో కేటాయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 415 గ్రామ పంచాయతీల్లో 209 గ్రామ పంచాయతీలు మహిళలకు, మరో 206 ఓపెన్లో వచ్చాయి. 112 షెడ్యూల్డ్, 6 ఎస్టీ, నాన్ షెడ్యూల్డ్ కింద 297 పంచాయతీల్లో ఎస్టీలకు 31, ఎస్సీలకు 60, బీసీలకు 57 గ్రామ పంచాయతీలు కేటాయించారు. జనరల్లో 149 స్థానాలు కేటాయించగా వీటిలో జనరల్కు 74, మహిళలకు మాత్రం 75 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించడంతో నేతల్లో జోరు పెరిగింది. కొందరు రిజర్వేషన్ కలిసి వస్తుందని పోటీ చేయాలని భావిస్తున్నారు. మరికొంతమంది అవసరమైతే తమ భార్యలను బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు.